అంకితమైన ఈరోజు ఈవెంట్కు మిమ్మల్ని స్వాగతించడానికి నాకు సంతోషం. మహిళా భద్రత మరియు రక్షణ కోసం జరుగుతున్న జాతీయ, రాష్ట్ర మరియు జిల్లా మహిళా కమిషన్ మహిళా సర్పంచ్ వార్డ్ మెంబర్స్ సంగీత గారు సర్పంచ్ క్యాసరా విలేజ్, శ్రీ గోవర్ధన్ రెడ్డి గారు క్యాసరా విలేజ్. అందరికీ నమస్కారం. రేఖా మేడం గారికి, మిగిలిన సభ్యులు వచ్చేసిన వాళ్ళందరికీ ఈరోజు మనం ఇక్కడ ఎందుకు సమావేశమయ్యాము, అసలు ఈ ప్రోగ్రాం యొక్క విశిష్టత ఏంటి అనే విషయం మనం మాట్లాడుకుందాం. సో మనం ఇక్కడ ఎందుకు వచ్చామంటే నేషనల్ జాతీయ, రాష్ట్ర సంక్షేమానికి, మహిళా భద్రతకి చేసుకున్న స్కీము. సో ప్రతి రాష్ట్రంలో ఉన్న మహిళా కమిషన్ వాళ్ళు ఇచ్చే సూచనలు అంటే విమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో కలిసి ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తారు. వాళ్ళు సిడిపిఓస్ అని ఆఫీసర్స్ ఉంటారు, చైల్డ్ అండ్ వెల్ఫేర్ ఆఫీసర్స్. వాళ్ళకి మీరు ఇన్ఫార్మ్ చేసినా కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో మీకు అది సహాయం అందుతుంది. లేదా రాష్ట్రం దాంట్లో సాల్వ్ చేసి చేసినా వాళ్ళు మీ దగ్గరలో ఉన్న వ్యక్తికి మీకు పరిచయం చేయించి మీతో మాట్లాడిస్తారు. తర్వాత దానికి కూడా హెల్ప్ లైన్ ఉంటుంది కింద 04023733848 లేదా ఆ వెబ్సైట్లో కూడా కంప్లైంట్ రిజిస్టర్ మరియు న్యాయాన్ని తొందరగా అందేలా కూడా చూస్తారు. అది కూడా కాకుండా ఇట్లాంటి సమస్యలకు గురైన ఆడవాళ్ళు మోస్ట్లీ మెంటల్గా డిప్రెషన్ అంటే మానసిక సంతులన అంటే మానసికంగా బాధకి గురవుతారు. కాబట్టి ఇలాంటి వారికి కౌన్సిలింగ్ కూడా అందిస్తారు. మరియు ఈ వేధింపులకు గురైనటువంటి స్త్రీలకి భద్రతను కూడా కల్పిస్తారు. తర్వాత ఈ మిషన్ యొక్క ముఖ్య లక్ష్యాలు ముందుగా చెప్పినట్టు లింగ సమానత్వం అంటే జెండర్ ఈక్వాలిటీ. మనకందరికీ చాలా హక్కులు ఉన్నాయి, కానీ చాలా కల్పించేలాగా అప్పుడు వాళ్ళకి వాళ్ళే కంప్లైంట్ రిజిస్టర్ చేసుకొని కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. ఈ అవకాశం సొసైటీ లా స్కూల్ లీగల్ ఎయిడ్ సొసైటీ నుంచి ఇక్కడికి వచ్చాం. సో మనం అందరం ఆల్రెడీ మేడం చెప్పారు, నా ఫ్రెండ్స్ కూడా చెప్పారు మనం ఎందుకు ఇక్కడికి వచ్చాం, ఈ సమావేశానికి అసలు కారణం ఏంటి అని చెప్పేసి. సో జాతీయ, రాష్ట్ర మరియు డిస్ట్రిక్ట్ విమెన్ కమిషన్స్ ఎట్లా వర్క్ చేస్తాయి, వాళ్ళు విమెన్స్కి ఎట్లాంటి హెల్ప్ అంటే మహిళలకు ఎట్లాంటి హెల్ప్ చేయగలుగుతారు, మనం దేనికోసం వాళ్ళని అప్రోచ్ కావాలి అంటే వాళ్ళ ఆఫీస్కి ఎందుకు పోతాం, మనం ఎట్లాంటి చెప్తాను అనమాట మీకు. సో బేసిక్గా మనం నార్మల్గా ఏదైనా కేసెస్ వస్తే మనం ఏం చేస్తాం అంటే మనకి ఏదైనా ఈవిటీజింగ్ కానీ లేదంటే కిడ్నాపింగ్ ఏదైనా ఒక కేసు మనకు వచ్చినప్పుడు మనం పోలీస్ స్టేషన్కి వెళ్తాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళకి కంప్లైంట్ ఇస్తాం. కాకపోతే ప్రతిసారి పోలీసులు ఆ కంప్లైంట్ తీసుకోరు, ఎందుకంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉంటారు. సో అట్లాంటప్పుడు పోలీసులు కంప్లైంట్ తీసుకోవడానికి కొంచెం వెనక ముందు అవుతూ ఉంటారు. మిస్బిహేవియర్ లేదంటే ఈవిటీజింగ్ ఆ బస్ స్టాండ్లో గ్యాంగ్ చేసుకొని నార్మల్గా కొంతమంది అట్లా చేస్తూ ఉంటారు. సో మనం అవి చూసి మనం కూడా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. సో నేను అవేం బయటికి చెప్పాలి. సో అట్లా మనకు పరిరక్షణ ఉంటుందా. సో మనదేం తెలియదు కాబట్టి మనకేం ప్రాబ్లం ఉండదు. అనుకుంటాం మనం ప్రాబ్లం వస్తుందేమో, అయ్యో మనకెందుకు, అదంతా ఇప్పుడు ఏమి ఉండదు. సో తర్వాత వాళ్ళు మనకి ఎట్లా హెల్ప్ చేయగలుగుతారు అని చెప్పేసి అంటే వాళ్ళు కంప్లైంట్ రిజిస్టర్ చేసుకున్నప్పుడు మనకు ఒక కంప్లైంట్ నెంబర్ ఇస్తారు. సో దట్ ఆ నెంబర్ని బట్టి మనం ట్రాక్ చేసుకోవచ్చు మన కంప్లైంట్ స్టేటస్ ఏంటి అని చెప్పేసి. తర్వాత వాళ్ళు కౌన్సిలింగ్ కూడా ఇస్తారు ఆడవాళ్ళకి, ఎవరికైతే అవసరం ఉందో, ఎవరైతే లైంగిక దాడులు అట్లాంటప్పుడు వాళ్ళ ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళ మీద ఒక ప్రభావితం ఉంటుంది, సొసైటీ ఏమనుకుంటుంది, అయ్యో అది ఇది అని చెప్పేసి. సో అవన్నీ వాటి కోసం వాళ్ళు కౌన్సిలింగ్ కూడా ఇస్తారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ విమెన్కి ఇస్తారు అన్నమాట. తర్వాత ప్రొటెక్షన్ కూడా కలిగిస్తారు. ఇప్పుడు ఏదైనా రిస్క్ ఉంది ఇప్పుడు ఈమె జీవితానికి అన్నప్పుడు ప్రొటెక్షన్ కూడా ఇప్పిస్తారు. తర్వాత ఫ్రీ లీగల్ ఎయిడ్ సర్వీస్ అని ఒకటి ఉంటుంది అనమాట, అది మనకు కాన్స్టిట్యూషన్ ద్వారా కూడా ఇస్తారు. అట్లే విమెన్కి స్పెషల్గా వీళ్ళు వాళ్ళకి అంటే ఒక లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఉంటుంది, వాళ్ళు మనకు ఫ్రీ అసిస్టెన్స్ ఇస్తారు. అది అందరికి ఇస్తారు, ఒక ఆడవాళ్ళకి కాదు అందరికి ఇస్తారు. కాకపోతే
వీళ్ళు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మనకు ఇట్లా మధ్యవర్తి లాగా ఉండి మనకు వాళ్ళతో చేపిస్తారు అన్నమాట. సో ఫ్రీ లీగల్ ఎయిడ్ సర్వీస్ కూడా మనకు అందిస్తారు. సో ఇంకా ఎట్లాంటి సో జాతీయ స్థాయిలో అంటే కేంద్ర స్థాయిలో మన చట్టాలు వాళ్ళు తీసుకొస్తారు, పార్లమెంట్లో బిల్స్ అవన్నీ ఉంటాయి. సో వాళ్ళు బిల్స్ చేయడానికి వీళ్ళు మనం హెల్ప్ చేస్తారు, సజెషన్స్ ఇస్తారు. అంటే ఇవి పెట్టండి, ఇవి బాగుంటాయి. ఎందుకంటే వీళ్ళు గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ చూస్తూ ఉంటారు. అసలు అమ్మాయిలకి ఏమైతుంది, ప్రాబ్లమ్స్ ఏంటి అని వీళ్ళకి తెలుసు. సో వీళ్ళు వాళ్ళకు కూడా సజెషన్ ఇస్తారు. అంటే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే సొల్యూషన్స్ రావాలి మనకు, లేదంటే ఏదో మనకు అవసరం లేని అక్కడ ఉన్న ప్రాబ్లం ఎందుకు మనం ఏం చేసుకోలేదు. సో దానివల్ల ఇట్లా వాళ్ళు ఈ హెల్ప్స్ కూడా చేస్తారు. అంటే మనకు ఏదైతే చట్టం ఉంటుందో దానికోసం కూడా వాళ్ళు చేస్తారు. తర్వాత ఇంకా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తారు, హెల్ప్ చేస్తారు. మనకు ఆల్రెడీ ఉన్న చట్టాలు ఎంతవరకు అమలు ఉన్నాయి, అవి ఎట్లా అమలు పరచాలి, ఇవన్నీ కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు అనమాట. తర్వాత ఎట్లాంటి కేసెస్ ఆల్రెడీ నా ఫ్రెండ్ చెప్పింది, ఎట్లాంటి కేసెస్ మనం తీసుకెళ్ళొచ్చు వాళ్ళ ముందరికి అని చెప్పేసి. డొమెస్టిక్ వైలెన్స్ మీ అందరికి తెలుసు, గృహహింస ఇట్లాంటివి, లేదంటే వరకట్నం కోసం వేధిస్తూ ఉంటారు ఫ్యామిలీలో, ఇట్లాంటిది, లేదంటే లైంగిక దాడులు. ఇంకా ఇప్పుడు ఈ మధ్యలో ఎక్కువ విమెన్ వర్క్ చేయడానికి పోతున్నారు. సో అట్లాంటప్పుడు ఇంకా ఎక్కువ సేఫ్టీ ఉండాలి. ఎందుకంటే వెళ్ళినప్పుడే మనం అక్కడే అట్లాంటివి జరిగితే ఇంకెళ్ళరు జనాలు, భయపడతారు. సో అందుకనే అట్లాంటి దానికోసం ఇట్లా లైంగిక వాటి కూడా కంప్లైంట్స్ తీసుకుంటారు వీళ్ళు. తర్వాత రేప్, కిడ్నాప్ లేదంటే సైబర్ క్రైమ్స్ కూడా పెరుగుతున్నాయి ఫోన్స్ నుంచి. సో వాటికి కూడా వీళ్ళు తీసుకుంటారు అనమాట. తర్వాత ఇవన్నీ ప్రాస్టిట్యూషన్, ట్రాఫికింగ్ అంటే అమ్మాయిలను ఇక్కడ కిడ్నాప్ చేసి వేరే దగ్గర అమ్మేయడము, ఇవన్నీ కూడా తీసుకుంటారు. తర్వాత వీళ్ళు మనకు ఎట్లాంటి హెల్ప్ చేస్తారు, కౌన్సిలింగ్కి హెల్ప్ చేస్తారు నేను ఇంతకుముందు చెప్పినట్టు. తర్వాత మనకు తెలిసింది పోలీస్ ఆఫీసర్స్ మాత్రమే. కానీ ఈ గృహహింస చట్టం కింద ప్రొటెక్షన్ ఆఫీసర్స్ అని ఉంటారు, వాళ్ళని మనకు తెలియదు వాళ్ళు ఉంటారు. సో వీళ్ళు మనని వాళ్ళు ఉంటారు, వాళ్ళని రిఫర్ చేస్తారు మన మ్యాటర్ని, ఇట్లా మీ మ్యాటర్ అక్కడికి పోతే బాగుంటుంది, అక్కడ మీకు సొల్యూషన్ దొరుకుతుంది ఇట్లా అని చెప్పేసి. తర్వాత వర్క్ ప్లేస్లో కూడా లైంగిక దాడులు ఉంటే దానికోసం కూడా సెపరేట్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి అట్లా హెల్ప్ చేస్తుంది. సో నేను ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ లాగా చూపిస్తా. సో బేసిక్గా ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారు, ఆఫీసర్ ఉన్నారు కూర్చున్నారు, ఇంకొక వ్యక్తి వచ్చి చెప్తారు అనమాట, ఏమని మా ఆయన కొట్టిడు, లేదంటే ఇంట్లో వరకట్నం అని చెప్పేసి నాకు టార్చర్ పెడుతున్నారు అని చెప్పేసి. సో ఇట్లా చెప్పొచ్చు. ఈ ఎన్ని విధాలుగా అంటే మనం డైరెక్ట్గా పోయి ఆఫీస్లో కంప్లైంట్ చేయొచ్చు, లేదంటే మనం కంప్లైంట్ రాసి డీటెయిల్స్ అన్నీ రాసి వాళ్ళకి పోస్ట్ కూడా చేయొచ్చు, మన కాంటాక్ట్ డీటెయిల్స్. తర్వాత మనం ఎవరినైతే కంప్లైంట్ ఇస్తున్నామో వాళ్ళు ఏంటి అదంతా. తర్వాత మనం దేని మీద అంటే ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ ఉంటుంది, ఎట్లా ఇప్పుడు ఇట్లా కొట్టింది నన్ను ఈ రోజు ఈ టైం, అట్లా స్పెసిఫిక్గా మీరు కరెక్ట్గా అది రాసి కూడా కంప్లైంట్ చేయొచ్చు. అట్లా లేదు అని అంటే ఇప్పుడు నా ఫ్రెండ్స్ పోస్టర్స్ వెబ్సైట్స్ చూపించారు, ఆ వెబ్సైట్స్కి వెళ్తే అక్కడ కంప్లైంట్ అని ఒకటి ఉంటుంది. ఆ కంప్లైంట్లో పోయి అక్కడ డీటెయిల్స్ ఫిల్ చేసి మన డీటెయిల్స్, మన డేట్ ఆఫ్ బర్త్, కాంటాక్ట్ డీటెయిల్స్ అవి మన నేమ్ అవంతా. తర్వాత మిగిలిన రెస్పాండెంట్ అంటే ఎవరైతే వ్యక్తిగా మనం కంప్లైంట్ ఇస్తున్నామో వాళ్ళ డీటెయిల్స్ కూడా నింపి ఇన్సిడెంట్ ఇంకేదైనా మీ దగ్గర ఎవిడెన్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ స్పెసిఫిక్ ఉంటే అవి కూడా అక్కడ అటాచ్ చేయొచ్చు. చేసి మనం అక్కడ కూడా డైరెక్ట్ కంప్లైంట్ చేయొచ్చు, ఆన్లైన్లో కూడా కంప్లైంట్ చేయొచ్చు, డైరెక్ట్గా వెళ్ళి మనం కంప్లైంట్ చేయొచ్చు, పోస్ట్లో కూడా మనం కంప్లైంట్ చేయొచ్చు, లేదంటే హెల్ప్ లైన్ ద్వారా అక్కడ చెప్పిన నంబర్, ఆ నెంబర్ 24/7 పొద్దున్న నుంచి నైట్ వరకు ఉంటుంది. సో ఎప్పుడు మనం కాల్ చేసినా కూడా అట్లా కూడా కంప్లైంట్ తీసుకుంటారు. సో ఇన్ని వేస్లో కూడా మనం కంప్లైంట్ చేయొచ్చు. మనం వెళ్ళాలి, ఇప్పుడు ఇక్కడ అంటే హైదరాబాద్ దగ్గర, కానీ చాలా మందికి దూరం ఉంటుంది, తెలంగాణ అంతా హైదరాబాద్ దగ్గర ఉండదు. సో అట్లా ఎట్లా అంటే మనం అట్లా చేసుకోవచ్చు. తర్వాత వీళ్ళకి ఏం చేస్తారంటే స్క్రూటినీ చేస్తారు. ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇది నిజమేనా, నిజంగానే ఇట్లా జరిగిందా అని చెప్పి చేసిన తర్వాత వాళ్ళు అప్పుడు ఎట్లాంటివి తీసుకోవాలి యాక్షన్స్ అనేవి చూస్తారు. వీళ్ళు పనిష్ చేయలేరు, అంటే అక్యూజ్ని వాళ్ళేం చేయలేరు, వాళ్ళకి ఆ పవర్స్ ఉన్నాయి. కాకపోతే వీళ్ళు పోలీసులకి అంటే మనం పోలీసుని అప్రోచ్ కావడం కానీ లేదంటే వీళ్ళకి శిక్ష పడేలాగా చూస్తారనమాట. ఇట్లా వీళ్ళు ఈ హెల్ప్స్ అన్ని చేస్తారు. థ్యాంక్ యూ. వాళ్ళ కంప్లైంట్ మనం ఇవ్వకపోయినా కూడా వాళ్ళంతటా వాళ్ళకి తీసుకునే అధికారం కూడా ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా మనం మీకు ఐడియా ఉందో లేదో, శివాజీ ఇట్లా ఒక సినిమా ప్రమోషన్లో వేరే ఏదో కొంచెం అసభ్యకరమైన, మంచిగానే చెప్పాడు కానీ కొన్ని 2-3 అసభ్యకరమైన పదాలు చెప్పడం వలన ఉమెన్ కమిషన్, రాష్ట్ర ఉమెన్ కమిషన్ తను పిలిచి క్షమాపణ కోరి కౌన్సిలింగ్ కూడా ఇచ్చింది. సో ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు,
కానీ వాళ్ళంతా వాళ్ళు కూడా బయట జరిగే సిచ్యువేషన్ బట్టి కూడా తీసుకుంటారు.